ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో అధికార మదంతో రాజకీయ ప్రత్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. నాడు చేసిన పాపం నేడు వారికి శాపంగా మారుతోంది. కఠిన సెక్షన్స్ కింద కేసులు నమోదవుతున్న ఈ తరుణంలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఆందోళనకి గురవుతున్నారు. అయితే దీనిపై వైసీపీ లీగల్ సెల్ సేవలందిస్తోంది. క్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో హైకోర్టులో పిటిషన్స్ వేయించింది. లీగల్ సెల్ విచారణలో కనీస నిబంధనలు పాటించడం లేదని, ఆహారం కూడా అందించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. తక్షణం విచారణకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఆధారాలు అందించింది. అంతకుమించి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో వైసీపీ నిరాశ కలిగించింది. ఈ తరుణంలో మరో ప్రజా ప్రయోజన వాద్యం ఒకటి హైకోర్టులో దాఖలైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో తమను కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు చేసిన విషయాన్ని పిటిషనర్ కు గుర్తు చేసింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నటువంటి వారిపై పోలీసులు కేసు పెడుతున్నారంటూ మాజీ సమాచార శాఖ కమిషనర్ విజయబాయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన హైకోర్టు అభ్యంతరం తెలిపింది. అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పోలీసులు కేసు పెడితే తప్పే ఉందని ప్రశ్నించింది. గతంలో న్యాయమూర్తులు కూడా అవమానపరిచేలా పోస్టులు పెట్టిన విషయాన్ని గుర్తు చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆ సమయంలో ప్రభుత్వపరమైన నిర్ణయాలకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. నాడు జగన్ సర్కార్ కనీస ఆలోచనలు లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేది, వాటిని అమలు చేసేది. ఈ క్రమంలో కోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలయ్యేవి. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేవి. దీంతో ప్రభుత్వం ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చేది. దీనిపైనే వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయేది. రకరకాల నిందలు మోపి న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. ఇప్పుడు అదే విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు గుర్తు చేశారు. అందుకే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు వ్యవహారంలో పోలీసు చర్యలని నిలదీస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే గతంలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల వ్యవహార శైలి గురించి న్యాయ వ్యవస్థకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పోలీసుల కేసులపై అభ్యంతరాలు ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించొచ్చని సూచించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టపరంగా నిబంధనలకు అనుగుణంగా వెళ్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ కి చుక్కెదురైంది. కోర్టు వ్యవహారాలతో మరి సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.